మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. సనిదప పదనిస సనిదప మగరిస సరిగమ సరిగమ పదనిస పదనిస పదనిస. ప్రియమైన స్నేహితులారా, రోజు రోజుకి నీలాంబరి మన గాలానికి చిక్కుతోంది. హార్మోనియం నేర్చుకున్నట్టు వేళ్లు నొక్కా, కలివేళ్లు తొక్కా, కళ్ళు కళ్ళు కలిపా, నడుంగిల్ల. ఈ రోజుకి తుసుకుంట తప్ప పుష్కులకి దాకా అన్ని జరిగిపోయాయి. ఇంకా ఆలస్యందుకు ఆ తుష్కుటప్ప కూడా చేసే గురు. ఏమొచ్చింది మీ పోయగలం? పూజారి ఏమిటి అందరూ పరిగెత్తున్నారు? ఎర్రకాలం పొంగిందని చెప్పేసి మట్టి పుచ్చడానికి పెడుతున్నారు బాబు. ఎర్రకాలం పొంగిందా? ఓ, ఎంత శుభవార్త చెప్పావు. తుసుకుంటప్పకి ముహూర్తం పెట్టేశావు. వెళ్ళి ఎర్రకాలం పూడ్చుకో. చిప్పల ఎర్రకాలం పొంగింది, ఏం ప్రమాదం వస్తుందో ఏమిటో. అక్కడ ఎర్రకాలం పొంగింది, ఇక్కడ ఈ గోపాలంపురలో ఆలోచన పొంగింది. మాధవయ్య మాస్టర్ ఊళ్ళో లేడు. నేనిప్పుడు ఈ బావిలో దూకుతా. మాధవయ్య మాస్టర్ ఊళ్ళో లేకపోతే నువ్వు బావిలో దూకడానికి గురువా? ముందు నేను దూకుతా, తర్వాత ఆయన దూకుతా. చెప్పింది నోరు మూసుకునేనరా. బావిలో దూకుతా, చేపపిల్ల పడతా, జోబులో పెడతా, నీలాంబర తలుపు తడతా, నీలాంబర తలుపు తెరవగానే అయ్యో ఇదేమిటండి తడిసిన బట్టలోనే అంటుంది. ఇదేమిటండి తడిసిన బట్టలు? ఎర్రకాలం పొంగింది, సంగీతం నేర్చుకునే టైం అయింది. నా కోసం నువ్వు ఎక్కడ ఎదురు చూస్తుంటావేమోనని పొంగి పొరలొత్తున్న కాలంలోకి దూకి ఎదుకుంటూ వచ్చాను. నేలా అంటాను, అయ్యో నా కోసం ఎంత సాహసం చేశారండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి అని ఉంటుంది. మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? కూర్చోండి. ఆశగా నా వైపే చూస్తున్న ఆమె హృదయాన్ని గమనిస్తూ నా జోబులో ఉన్న చేప పిల్లను తీసి ఆమె జాకెట్లో వేస్తాను. ఉండండి. చుమ్మునరిచి కసుక్కుమని కౌగులించుకుని తుస్సుమని నా గుండెల మీద సరిపోతుంది. వెంటనే నేను కిసుకు కిసుకుమని ముద్దెట్టుకుని బసక్కు బసక్కుమని మంచం మీద తోసేస్తాను. మిత్రమా దూకై బావిలో. ఓహో, ప్లాను బాగానే ఉంది. దూకడం అంటేనే భయంగా ఉందిరా. ధైర్య సాహసే నీలాంబరి మిత్రమా. ఒరే, బావిలో దూకే ధైర్యం నాకు లేదు. ఓ పని చేయండి, నేను కళ్ళు మూసుకుని ఉస్కులకిడి అంటాను, మీరు కళ్ళు తెరుచుకుని తుసుకుంటా పక్కన తోసేయండి. అలాగే. ఉస్కులకిడి. ఏమిటండి ఇలా తడిసిన బట్టలతో వచ్చారు? ఓ, ఎర్రకాలం పొంగింది నేలా. ఇది సంగీతం నేర్చుకునే టైం కదా. నువ్వు నా కోసం యువతలి ఒడ్డున కాటు కూర్చుంటావేమోనని పొంగి పొరలుతున్న నదిలోకి దూకి ఇలా ఇలా ఎదుకుంటూ వచ్చాను నీ కోసం. అయ్యయ్యో, నా కోసం ఎంత సాహసం చేశారండి. ఇలా చూస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? ఇదేమిటి సరిగ్గా నేననట్టి అంటుంది. నా ఆరోగ్యం గురించి నీకేం భయం లేదు నేలా. ఎందుకు లేదు? ఇప్పుడు జలుబు చేసి తుమ్ములేస్తే మాటల్లో ఆ సంగతే మర్చిపోయాను. తుమ్మేశాను. చూసారా చూసారా, నేను చెప్పినట్టే తుమ్ములొచ్చాయి. నాకు తుంపులు వస్తాయని నీకెలా తెలుసు నేలా? మీకు తుమ్ములొస్తాయని తెలుసు, తర్వాత నా కొంగుతో మీ తల తుడవాలని తెలుసు, అప్పుడు నా జాకెట్లో చేపలను వదిలేస్తారని తెలుసు, ఆ తర్వాత నేను ఎలా అరుస్తానో, మీరు నన్ను ఏం చేస్తారో కూడా తెలుసు. ఏమీ చేయకుండా అంతా నీకెలా తెలిసింది? ఎలా అంటే, సంగీతం పేరు చెప్పి నన్ను మా నాన్నని మోసం చేసి ఈ ఇంట్లో చేరావు. ఇక్కడ నువ్వు చేరడానికి కారణం ఏమిటో, నీ గుండెల్లో ఉన్న దురుద్దేశం ఏమిటో నీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడే విన్నాను. సంగీతం అంటే సాక్షాత్ సరస్వతీదేవి. ఒక ఆడదాని పుండు కోసం ఆ సరస్వతీదేవికి ద్రోహం చేశావు. నిజంగా నువ్వు ఒక మగాడివైతే ఎంతో కృషి చేసి దీక్షతో గొప్ప గాయకుడు అయ్యేవాడివి. ఒక ఆడదాని సుఖం కోసం మృగంలా మారటం కాదు, ఒక ఆడదాని మెప్పు కోసం పట్టుదలతో ఎంతో సాధన చేసి నువ్వు ఒక మనిషివని నిరూపించుకో. అప్పుడు అందరూ నిన్ను ఆరాధిస్తారు.
నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. అతి తక్కువ కాలంలో ఎంతో సాధన చేసి చక్కటి సంగీత ప్రావీణ్యాన్ని సంపాదించావు. నా జీవిత కాలంలో ఒక శిష్యుణ్ణి సంపాదించలేనేమో అని బాధపడ్డాను. నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది. ఇందులో నేను సాధించింది ఏమీ లేదు మాస్టర్. మీరు నాకు పరిచయం కావడం నా అదృష్టం. అంతేకాకుండా నేను ఈ మాత్రం సంగీత జ్ఞానాన్ని సంపాదించగలిగానంటే ఏదో అదృష్ట శక్తి నన్ను ముందుకు నడిపించింది. నా చేత ఈ విజయం సాధింపజేసింది. నీలా, ఆ రోజు నువ్వు కొట్టిన చెంపదెబ్బ నాలో దుర్మార్గును బయటికి నెట్టింది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు దారి చూపించింది. ఈ రోజు మీ నాన్నగారి దృష్టిలో ఒక గాయకుడిగా నేను మంచి స్థానం సంపాదించానంటే దానికి కారణం నువ్వు. ఆ పట్టుదల వెనక నువ్వు ఉన్నావు, నన్ను ముందుకు నడిపించావు. ఇదంతా సాధించింది నీకోసమే. నీలా, నేనేం చేసినా నీ మనసులో స్థానం సంపాదించుకోవాలని. నీలా, నీ మనసులో నాకు చోటిస్తావా? నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని. అయినా నువ్వు క్షమించే రోజు కోసం ఎదురు చూస్తుంటాను. పల్లెకళే పలుకుతున్నది, ఆ జానపదం జల్లుమన్నది, ఆ జానదతై అల్లుకున్నది. మల్లెలో కుమారాణి గొల్ల గోపిక, మూగ మనసు వింటున్నది మురళి గీతిక. కళ్ళే పలుకుతున్నది. తజుం తజుం ఇంతలోనే చిన్నారి చినుకై చెలిమే చిలికెనా, కళ్ళెగ చేసే కిన్నెర కానికి తరలి నచ్చేనా. ఆ పల్లె కళ్ళే పలుకుతున్నది, మనసు వింటున్నది మురళి గీతిగా. గొంతులోని రాగాలు పంపాను ఈ గాలితో, ఎక్కడ ఉన్నా ఇక్కడ తిన్న వెన్నే వేణువయే, వన్నెలలో వెన్నెలలే వెచ్చని వెల్లువలయ్యే వరసిది. పల్లెకళే పలుకుతున్నది, ఆ జానపదం జల్లుమన్నది, ఆ జానదతై అల్లుకున్నది.
నలుగురిలో చంప మీద కొట్టి నాకు మచ్చ తెచ్చావు. జీవితంలో మర్చిపోలేని మచ్చ చేసి నువ్వు తలెత్తుకోకుండా చేస్తావు. చూసావా కృష్ణ, దైవ సంకల్పం. మన మధ్య అనుబంధానికి గుర్తుగా ఈ అమ్మవారి నీ చేత నా మెళ్ళో కానుక వేయించింది. మనం కంటున్న కలలో ఈ మంగళసూత్ర రూపంలో ఈ దేవత నిజం చేసింది. ఈ నిజం శాశ్వతం కావాలి నెల. ఇప్పుడు మన పెళ్లి దైవికంగా జరిగిపోయింది. పెద్దలతో మాట్లాడి మంచి రోజు చూసి మళ్ళీ ఆ మంగళసూత్రం నీ మెళ్ళో కడతాను. అప్పటిదాకా దాన్ని అలాగే ఉంచు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.